బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల సుంకేశ్వర ప్రాజెక్టుల నుంచి వరద మరింత పెరుగుతోంది. 10 స్పిల్వే గేట్లను 16 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 4,54,411 క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.10 అడుగులకు చేరింది. కుడిగట్టు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కిషోర్, శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి? సార్, శ్రీశైల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. నిన్నటి వరకు కూడా 12 గేట్లను పూర్తి స్థాయిలో 26 అడుగుల వరకు లిఫ్ట్ చేసిన అధికారులు ఆ తర్వాత దీన్ని 10 గేట్లకు కుదించారు. అయితే 16 అడుగుల మేర ఇప్పుడు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా డ్యామ్ లోకి 3,22,204 క్యూసెక్ల నీరు వస్తుండటంతో అవుట్ ఫ్లో ద్వారా 4,54,411 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ఇప్పటికీ 883 అడుగులకు చేరుకుంది. అయితే ఈ యొక్క వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఇటు కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ చేస్తూనే మరొక వైపు కాలువల ద్వారా కూడా ఇటు రాయలసీమ ఎగువ ప్రాంతానికి వ్యవసాయ అవసరాల కోసం, తాగునీటి అవసరాల కోసం నీటిని తరలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఇటు తుంగభద్ర జలాశయం నుంచి అలాగే ఇటు జూరాల నుంచి కూడా పెద్ద ఎత్తున వరద కొనసాగుతూ ఉండటంతో ఈ యొక్క శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూ ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మొత్తంగా కూడా ఈ యొక్క వర్షాల కారణంగా జలాశయాలన్నీ కూడా నిండుకుండను తలపిస్తూ ఇటు రైతాంగం కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కిషోర్. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల సుంకేశ్వర ప్రాజెక్టుల నుంచి వరద మరింత పెరుగుతోంది. 10 స్పిల్వే గేట్లను 16 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 4,54,411 క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.10 అడుగులకు చేరింది. కుడిగట్టు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.